నమస్కారం గురు. ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక పృథివ్యాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः भगवान् बादरायणः. नमोऽस्तु ते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीप. ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाषकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाषकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. नमो ब्रह्मणे नमः. శారీరక మీమాంసా భాష్యము శారీరక మీమాంసా భాష్యము అధ్యయనం చేస్తున్నాం. అనగా బ్రహ్మసూత్ర భాష్యానికి ఇక్కడ శారీరక మీమాంసా భాష్యము. వ్యాసుల వారు రాసింది శారీరక సూత్రములు, శారీరక మీమాంసా సూత్రములు రాశారు. ఆయన సూత్రాలు మాత్రం రాశారు. ఇక్కడ బ్రహ్మసూత్రం అనే పదం లేదు. ఇక్కడ జాగ్రత్త కనిపెట్టాలి. శారీరక అనే పదం అవుతుంది. ఆయన సూత్రాలు 555 రాస్తే శంకరులు వాటికి భాష్యం రాశారు. అది దీనికి సంబంధించి ముందు ఇంట్రడక్షన్ లో మనం చదువుకున్నటువంటిది, అధ్యయనం చేసుకున్నటువంటిది ఇక్కడ విశేషమైనటువంటిది ఏమిటంటే అధ్యాస అనేటువంటిది అర్థం చేసుకోండి. అధ్యాస, ఈ అధ్యాస అనేటువంటిది ఏంటంటే ఇది భ్రాంతి. ఇది అన్నమాట భ్రాంతి. ఇది ఎలా జరుగుతుంది? సర్పరజ్జు భ్రాంతి అనేటువంటి ఒక ఉదాహరణను తీసుకొని చెప్పినటువంటి వాక్యం ఇది. అంటే ఏమిటనమాట, దీనిలో మొట్టమొదటగా ఆ చీకటి ఉంది. ఆ చీకటిలో ఏం కనపడుతుంది? అసలేం కనపడాల. అసలు చీకటిలో ఏమిటంటే తనను తానకే తెలియదు. ఏంటంటే ఎంత చీకటో చెప్పలేదు. అంత చీకటి. ఈ చీకటి కొంచెం మసకగా అంటే కొంచెం వెలుతురుగా కనబడుతున్నది అనుకోండి, అప్పుడు వస్తువు కనబడ్డది. ఆ వస్తువు కనబడ్డప్పుడు ఆ వస్తువును చూసి ఏమనుకున్నాడు అంటే తాడును చూసి పాము అనుకున్నాడు. మొట్టమొదట అసలు చీకట్లో ఉన్నాడే, అప్పుడు ఏ వస్తువు కనబట్టలేదు. అంటే ఏంటన్నమాట, మొట్టమొదటి దాని అర్థం పూర్తి అజ్ఞానంలో ఉన్నాడు అని అర్థం అన్నమాట. పూర్తి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏ వస్తువు కనబడటం లేదు. అజ్ఞానం అనేటువంటిది అనగా అంటే ఏంటో కొంత వెలుతురు ఉంటేనే కదా వాడు తాడును తీసి పాము అనుకున్నది. చీకట్లో తాడును తీసి పాము అనుకున్నాడంటే కొంత వెలుతురు ఏదో మసకగా కనపడుతుంటేనే కదా వాడికి చెప్పింది. ఇప్పుడు అమావాస్య చీకటి, మన ఇంట్లోనే కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో వస్తువులే కనపడవు. ఎప్పుడు చూస్తున్నటువంటి వెతుక్కోవాల్సి వస్తుంది. అంత చీకటిలో ఏ వస్తువు కనపడదు. అదే డిమ్ లైట్ గా ఉందనుకో కొంచెం, అప్పుడు ఏంటి వస్తువులు సగం కనపడుతుంది. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే కొంత వెలుతురుగా ఉన్నప్పుడు ఆ తాడును చూసి పాము అనుకున్నాడు. ఇది తాడును చూసి పాము అనుకున్నాడు. కొంత వెలుతురుగా ఉన్నది, కొంచెం ఏదో వాడు గ్రహించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే మొట్టమొదట చీకట్లో ఉన్నప్పుడు ఎదురుగా తాడు ఉంది అనుకుందాం, కానీ ఏది కనపట్టలేదు. వాడికి తాడు కనపట్టలేదు, ఏమి కనపడ, ఏ వస్తువు కనపట్టలేదు. అంత చీకట్లో ఉన్నాడు, అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాడు. ఇది అర్థం. అది
అజ్ఞానం అనే చీకటిలో ఉన్నప్పుడు నీకు ఏమీ తెలియటం లేదు. ఏదైనా కనుక తెలిస్తే తర్వాత ఊహిస్తున్నావు. అయితే చీకటి కొంచెం ఆ వెలుతురు వచ్చింది. వెలుతురు వచ్చేటప్పటికి ఏం చూశాడంటే తాడును చూశాడు. తాడును చూసి వాడు ఏమనుకున్నాడు అనమాట, ఇది పాము అని అనుకున్నాడు. అనుకొని కాసేపు ఆ వెలుతురు కాస్త ఇంకా ఎక్కువైపోయింది. ఉండి ఉండి వచ్చేటప్పటికి అది ఏమవుతుంది అనమాట, పూర్తిగా అది తాడని సంగతి తేలిపోయింది వీడికి. మొట్టమొదట ఏమిటి, ప్రత్యక్షంలో ఏంటంటే కేవలం తాడు ఎట్ట ఉంటుందో తెలుసు. వెలుతురులో ఉన్నప్పుడు చూశాడు. వెలుతురులో వస్తువులన్నీ చూశాడు. ప్రతి వస్తువు ఇది తాడు, ఇది గ్లాసు, ఇది ఇది ఈ విధంగా తెలుసు. అజ్ఞానం అనే చీకట్లో వెళ్ళిపోయేటప్పటికి ఏమీ తెలియటం లేదు, అజ్ఞానము. తర్వాత జ్ఞానం వికసించే కొంది దాని యొక్క సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నాడే, దీన్నే ఏమంటారు, సంస్కారం అంటారు. అది ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు, దీన్ని సంస్కారం అంటారు. ఈ సంస్కారం ఏమిటి, వాసనా సంస్కారం. అదేంటి, బ్రహ్మజ్ఞానం అనేటువంటి వాసనా సంస్కారము. అది చివరికి దీని ఎందుకు చెబుతున్నారు అని అంటే, బ్రహ్మజ్ఞానం అనేటువంటి వాసన గనక ఉంటే నీవు సత్యం ఏమిటో తెలుసుకుంటావు అని అర్థం. అందుకోసమని ఒక ఉదాహరణగా ఉపమానంగా చెప్పుకుంటూ వచ్చారు అట్లా అనమాట. ఇది ఏమిటనమాట, సర్పరజ్జు భ్రాంతి అనే దాని మీద చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే అక్కడే ఏం చెప్తున్నారంటే అధ్యాస అనేటువంటి ఒక పదం అనేటువంటిది చెప్పారనమాట. దీన్నే భ్రాంతి, అధ్యాస అనేటువంటిది. ఈ భ్రాంతి ఉన్నంత కాలము, ఈ భ్రాంతి ఉన్నంత కాలము అజ్ఞానం నుంచి బయటపడడు. ఈ భ్రాంతి ఉన్నంత కాలం మనకు భ్రాంతులు చెప్పుకున్నాం. 3 రకములైనటువంటి శక్తులు, భ్రాంతులు. ఏనుగుని చూశాడు, చెక్క ఏనుగుని. చెక్క ఏనుగుని చూసి నిజమైన ఏనుగు అనుకున్నాడు. చెక్క ఏనుగు నిజమైన ఏనుగు అని అనుకున్నాడు. తర్వాత నిజమైన ఏనుగు లేదే ఇక్కడ అని అనుకున్నాడు. అంటే అర్థం ఏమిటనమాట, వాడికి నిజమైనటువంటి ఏనుగు ఎట్టుంటుందో తెలుసు వాడికి. కానీ ఇక్కడ వీడు భ్రాంతి పడి ఏం చేశాడనమాట, ఇది నిజమైన ఏనుగు అని అనుకున్నాడు. అనుకొని దగ్గరకు వచ్చి చూసేటప్పటికి సత్యం బోధపడ్డది, ఇది చెక్క ఏనుగు అన్నాడు. కాబట్టి సత్యం ఏమిటో తెలుసుకున్నాడు, ఇది అర్థం. అనగా అంతక్రితం భ్రాంతిగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి అనేటువంటి దాని వలన ఇక్కడ సత్యం మీద ఆరోపించబడ్డాడు. సత్యం అనేటువంటి బ్రహ్మం మీద ఆరోపించబడినప్పుడు తెలుసుకోవటం లేదు, ఇది అర్థం. ఇది ఇక్కడ సత్యము అన్నా, పరమాత్మ అన్నా, బ్రహ్మం అన్నా ఇవన్నీ ఒకటే సమానార్థకములో ఉంటాయి. అది కాబట్టి సత్యం తెలుసుకో అనేది చెబుతున్నారు దీనిలో. అది అని మొట్టమొదటి ఇంట్రడక్షన్ లో సత్యాన్ని గురించి తెలుసుకో అని చెబుతున్నారు. ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా మనకు పాఠంలోకి వస్తున్నారు. సమన్వయాధ్యాయంలోకి వచ్చారు. మొట్టమొదటి పాఠం సమన్వయాధ్యాయం. సమన్వయ అధ్యాయం, సమన్వయాధ్యాయం. సమన్వయము అనంటే ఉపనిషత్తులలో చెప్పినటువంటి అంశములను సమన్వయపరుస్తున్నారు ఈ సూత్రాలలో అని అర్థం. ఉపనిషత్తులలో ఏం చెప్పారో వాటిని, మనకు 108 ఉపనిషత్తులు, వాటిల్లో 10 ముఖ్యమైన ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో ఆ విషయాలన్నిటినీ ఒక చోట సమన్వయం చేరుస్తున్నారు, చేర్చి ఒకే సూత్రం చెబుతున్నారు. అనగా ఆ సూత్రం యొక్క అర్థము, భాష్యము మొదటి ఉందనుకోండి, ఇది 10 పేజీలు ఉంది దీనికి భాష్యం. అయితే దాని అంతా నేను సంక్షిప్తంగా చేసేసి 2 పేజీల్లో చెప్పేశాను. ముఖ్యమైనటువంటి విషయాన్ని సంక్షిప్తంగా చేసి చెప్పాను అనమాట. ఇది ఏమిటనమాట, జిజ్ఞాసాధికరణము. జిజ్ఞాసాధికరణం, జిజ్ఞాస. జిజ్ఞాస అనేటువంటి ఇక్కడ విశేషంతో వస్తున్నది. ఏమిటి మొట్టమొదటి సూత్రం అని అంటే, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథః అతః బ్రహ్మ జిజ్ఞాస, ఇవి పదాలు. అథః అతః బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస కలిపితే బ్రహ్మ జిజ్ఞాస ఒక పదం. సమన్వయాధ్యాయం కదా, ఉపనిషత్తులలో ఉన్న విషయాలన్నింటినీ సమన్వయపరుస్తూ చెబుతున్నాను అని చెబుతున్నారు. వ్యాసుల వారు మొట్టమొదటి సూత్రం చెప్పారు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. ఏమిటి దీనిలో అంటే, అథః తరువాత,
అతః అందువలన బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మమును గురించి విచారించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. బ్రహ్మమును గురించి విచారించుము అని చెబుతున్నారు. ఒక చిన్న సూత్రం ఒకటి ఇంత పెట్టేసేసి ఎంతటి అర్థం పెట్టాడని 10 పేజీల అర్థం పెట్టారు. సూత్రం యొక్క లక్షణం అది. అల్పాక్షరమసన్ అనేటువంటిది ఒక న్యాయం ఇచ్చాడనమాట. ఇలా ఉండాలి సూత్రం. అలా ఉన్నటువంటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఏమిటంటే దీనిలో విశేషం, అధహ అనేటువంటి మొట్టమొదటి పదం. ఈ పదం ఏమిటి? అధహ అంటే సహజంగా తరువాత అనేటువంటి అర్థంలో ఉపయోగపడుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఏమిటనమాట, తరువాత అనేటువంటి సామాన్య అర్థకం తీసుకుంటాం, కానీ విశేషార్థం ఉన్నది ఇక్కడ. అది ఏమిటి విశేషార్థం అని అంటే, బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ఆయన నేటిలో నుంచి వచ్చింది అధహ వచ్చింది. అది అంటే మంగళకరమైనటువంటి శబ్దము. అది అంటే ఇప్పుడు మనం ఏదైనా రాసేటప్పుడు, పద్యాలు కానీ ఏదైనా రాసేటప్పుడు మొట్టమొదటి ఇప్పుడు అలవాటు శ్రీ అని మొదలుపెట్టి రాస్తారు. సంస్కృతంలో ఇప్పుడు కాళిదాస కవులు కానీ మిగిలిన కవులు కానీ మొట్టమొదటి పద్యం రాసేటప్పుడు శ్రీ పెట్టి తోటి రాయరు వాళ్ళు. తెలుగు కవిత్వం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి నన్నయ్య భట్టు గారు ఆదికవి. ఆయన మొట్టమొదటి పద్యం ఏమిటంటే భారతంలోనూ మొట్టమొదటి పద్యం. ఆ మొట్టమొదటి పద్యం ఏమిటంటే శ్రీవాణి గిరిజా స్థిరాయుధతో వక్షో ముఖాంగేషు అనే దానిలో త్రిమూర్తులను గురించి చెప్పినటువంటిది. ఆ త్రిమూర్తులైనటువంటి ఏకమూర్తి అయినటువంటి ఆ పరమాత్మ నమస్కారం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అదంతా ఏంటంటే లలితా రహస్య సహస్రనామముల యొక్క జిస్ట్. అది ఏది భారతంలో ఉన్నటువంటి మొట్టమొదటి పద్యం. అది మొట్టమొదట ప్రారంభంలో నన్నయ్య గారు అలవాటు చేశాడు, శ్రీ అనేటువంటి పదం పెట్టి రాయటం. దాన్ని బట్టి ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ తిక్కన గారు కూడా ఆయన కూడా అట్లనే మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. శ్రీ అన గౌరి నాబరకు చెల్వకు చిత్తము పల్లవింప అని ఆయన మొదలు పెట్టాడు. అట్లా అందరూ కవులందరూ కూడా శ్రీతో మొదలుపెట్టారు. శ్రీ అనేటువంటి మంగళకరమైనటువంటి ఒక శబ్దము. అట్లనే ప్రాచీన కాలంలో అధ ఉపయోగించారు. ఇక్కడ దీనిలో మొట్టమొదటిగా వ్యాసుల వారు అధ శబ్దంతో మొదలుపెట్టాడు. అధ అనేటువంటిది రెండో అర్థం మంగళకరమైనటువంటిది, ఇది అర్థం. భగవద్గీతలో కూడా అధ శబ్దాన్ని ఉపయోగించారు. గుర్తుకొస్తున్నా ఏది, భగవద్గీత కంఠస్థాలు వచ్చిన వాళ్ళు అప్పచెప్పారు కదా అక్కడ 1000 శ్లోకాలు. ఇక్కడ డల్లాస్ లో అధ శబ్దం వచ్చిందా రాలేదా? ఏది భగవద్గీతలో అధ శబ్దం 10 శ్లోకాల్లో వచ్చింది. అధ శబ్దం భగవద్గీతలో. అక్కడ అధకేన ప్రయుక్తేన, అక్కడ అధ అనేటువంటిది సహజంగా తరువాత అనే అర్థం వస్తుంది. మంగళకరంగా మాట్లాడుతున్నాను ఇంకొక అర్థం వస్తుంది అట్లా. అదేనమాట అట్లా. కాబట్టి అధ అనేటువంటిది మంగళకరమైన వాచకంతో వ్యాసుల వారు మొదలు పెడుతున్నారు. ఇది ధ్వనిగర్భితమైనటువంటి అర్థం. అది ఈ అర్థాన్ని తీసుకొని తర్వాత వాళ్ళందరూ శ్రీ పెట్టారు. అది అని చెప్పి అతః అందువలన లేదా ఆ కారణము వలన బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము యందు జిజ్ఞాస. బ్రహ్మము అనంటే ఆ పరమాత్మ తత్వమునందు జిజ్ఞాస, ఆసక్తి కలిగి ఉండుము. అదే విచారించాల్సింది కలిగినటువంటి విషయము అని చెబుతున్నాడు. అని ఎవరికి చెబుతున్నారు వ్యాసుల వారు అంటే శిష్యుడికి చెబుతున్నాడు. గురువు గారు ఎవరికి చెబుతాడు? శిష్యుడికి చెబుతాడు. ఏమిటి దీనిలో గొప్ప విశేషం? ఇక మనం పదాన్ని పెట్టి చూద్దాం, తర్వాత భావనలోకి వెళదాం. జిజ్ఞాస అనేటువంటి ఒక పదం వచ్చింది. ఈ జిజ్ఞాస అనేటువంటి పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఉపనిషత్తుల్లో నుంచి తీసుకున్నారు ఈ పదం. ఉపనిషత్తుల్లో జిజ్ఞాస అనేటువంటి పదం ఉపయోగించారనమాట. ఈ జిజ్ఞాస అనే పదం బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ విజిజ్ఞాస అని ఉపయోగించారు. ఏది ఉపనిషత్తుల్లో అంటే ఆసక్తి అనేటువంటిది అనమాట. జిజ్ఞాస ఉండాలి అంటే ఆసక్తి ఉండాలి అంటే అది ఆవశ్యకత, అది నేర్చుకోవాలి అనేటువంటి అర్థం అనమాట. అది ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ఆ శబ్దాన్ని తీసుకున్నారు. ఆ శబ్దాన్ని తీసుకొని చెబుతున్నారనమాట. ఏమని చెబుతున్నారంటే, అయ్యా మీరు విద్యార్థులకి చెబుతున్నాడు ఆయన, మీరేంటంటే వేదం చదువుకున్నారు, వేదం చదువుకొని
ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ఏమి నేర్చుకోవాలి, ఏం చేయాలంటే బ్రహ్మమునందు ఆసక్తితోటి ఉండి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోండి అని అంటున్నాడు వ్యాసుల వారు. వ్యాసుల వారు ఈ మాట అంటున్నారు. ఇంటికి వెళ్ళి ఆత్మజ్ఞానము ఉన్నాయి, ఇవన్నీ చదువుకోండి, ఇవి తెలుసుకోండి. అంటే ఏమిటది? ఉత్తర మీమాంస. అది అర్థం అన్నమాట. మీరు ఇప్పుడు దాకా పూర్వమీమాంస చదువుకున్నారు. పూర్వమీమాంస ఏంటి? వేదంలో ఉన్న పూర్వమీమాంస ఏంటి? యజ్ఞయాగాది క్రతువులు ఇత్యాదులు చేసేటువంటి విధానం అంతా పూర్వ భాగంలో ఉంటుంది. దాన్ని కర్మకాండ అంటారు. అది చదువుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఆత్మతత్వ జ్ఞానం తెలుసుకోండి అని అన్నారు. సరే, బాగానే ఉంది. మరి ఈయన గారి శిష్యుడు ఉన్నాడు. ఎవరు? వ్యాసుల గారి శిష్యులు. ఆయన ఎవరు? జైమిని మహర్షి. ఆయన ధర్మ సూత్రాలు రాశారు. ఈయనేమో ఈ సూత్రాలు రాస్తే, వ్యాసుల వారు శారీరక సూత్రాలు రాస్తే, ఆయనేమో ధర్మ సూత్రాలు రాశారు. ఆ ధర్మ సూత్రాల్లో మొట్టమొదట ఆయన ఏం చెబుతున్నాడు శిష్యులకి అంటే, అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. ఏమిట్రా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధర్మ అంటే అర్థం ఏంటి? విహిత ధర్మములు ఏవైతే నేను పూర్వభాగం చెప్పానో కర్మకాండ, ఇవంతా అర్థం చేసుకున్నారు. ఇంటికి వెళ్ళి మీరు వివాహం చేసుకొని ఈ కర్మకాండని మీరు ఆచరించండి అని శిష్యుడు అతని శిష్యుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఎట్లుందంటే గురువు గారు చెప్పింది ఒకటి, ఆయన శిష్యుడు చెప్పింది ఇంకొకటి. అంటే గురువు గారు చెప్పింది శిష్యుడు చెప్పటంలా. జాగ్రత్తగా అర్థమైందా? ఈ గురు శిష్యుడు చెప్పినటువంటి దానిలో వ్యాసుల వారేమో ఇంటికి వెళ్ళి ఆత్మతత్వం జ్ఞానం చదువుకుంటారా అని చెబుతుంటే, ఈయన గారు జైమిని గారు ఏం చెబుతున్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత కర్మకాండాలు చేయండి, యజ్ఞయాగాది కృతులు అని చెబుతున్నాడు. ఇది ఈ రెండు విషయాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి వేదంలో ఉన్నాయి. వేదంలో పూర్వభాగం చేయండి అనే జైమిని గారు చెబుతుంటే, వ్యాసుల వారేమో వేదంలో ఉత్తరకాండంలో ఉత్తర మీమాంస జ్ఞానకాండ అది కొట్టుకోండి అని అంటున్నాడు. ఇదేమిటండి అని ఇక్కడ పూర్వపక్షం వేశారు. అది వ్యాసుల వారి యొక్క సూత్రానికి అడ్డం వచ్చారు. అది వ్యాసుల వారి యొక్క సూత్రానికి దేంతో అడ్డం వచ్చారు? జైమిని మహర్షి గారి సూత్రంతో అడ్డం వచ్చారు. కాబట్టి మేము ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? అది అయితే ఇక్కడ గృహస్థ ధర్మం. గురువు గారి దగ్గర శిష్యుడు చదువుకున్న తర్వాత అనగా విద్య పూర్తయిపోయింది. విద్య పూర్తయిపోయిన తర్వాత గురువు గారు అనుమతిస్తాడు శిష్యుడికి, ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి మీరు ఈ కార్యక్రమాలు చేయండి అని శిష్యుడికి ఆదేశిస్తాడు. అది మనకు ఇందులో మనం కూడా చెప్పుకున్నాం. తైత్తీరీయ ఉపనిషత్తులో ఇంటికి వెళ్ళిందో వేదమనోచ ఆచార్య అంతేవాచనం అనుశాస్తి అన్నాడు. వేదమనోచ, వేదము అభ్యసించిన తర్వాత శిష్యులను ఆదేశిస్తూ ఉన్నాడు గురువు గారు. ఏముండ ప్రజాతంతు మా వివచ్చేసి సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రజాతంతుం, అది మొట్టమొదట సంతానాన్ని పొందుము అనగా గృహస్థాశ్రమాన్ని తీసుకో అని చెబుతున్నాడు ఆయన. గృహస్థాశ్రమాన్ని తీసుకొని నీవు చేయవలసిన కార్యములు దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దేవకార్యములు అంటే ఇవి మనం చేస్తున్నాం, యజ్ఞయాగాది కృతువులు కానీ ఇవన్నీ కల్పశాస్త్రానికి సంబంధించిన అన్ని మనం ఇప్పుడు చేసేవన్నీ అన్ని కూడా అవే. గుడికి వెళ్ళి చేస్తున్నాం అంటే అది వేదంలో పూర్వభాగం. యజ్ఞయాగాది కృతులు చేస్తున్నాం అంటే వేదంలో పూర్వభాగం. అన్ని మనం చేసేది వేదంలో పూర్వభాగమే చేసేస్తున్నాం. అట్లా వేదంలో చెప్పిన పూర్వభాగం కర్మకాండను ఆచరించండి అని జైమిని గారు చెప్పారు. ఆ విషయమే గురువు గారు కూడా చెప్తున్నారు. కాబట్టి అందులో గురువు గారు చెప్పిన దానిలో వేదంలో ఉన్నటువంటి జ్ఞానకాండని మీరు పరిశీలించండి, వెళ్ళి నేర్చుకోండి అని ఎక్కడ ఏ గురువు చెప్పలేదు. అనగా అర్థం ఏమిటి? దీనిలో తైత్తీరీయ ఉపనిషత్తులో లేదు. అది మరి ఈయన చెబుతున్నారు, ఎవరు? వ్యాసుల వారు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? జైమిని గారి యొక్క మాట తీసుకోమంటారా, లేదా వ్యాసుల వారు మీరు చెప్పినటువంటి మీ మాట తీసుకోవాలనా? ఏమిటి చెప్పండి? పూర్వపక్షం వేశారు. ఈ పూర్వపక్షంతో ఆగిపోయింది. ఇక పాఠం అయిపోయింది. దీనికి సమాధానం ఏమిటి? ఇది అర్థం.
దీనిలో ఏమిటంటే ఆశ్రమ ధర్మాలు 4: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థము, తర్వాత సన్యాసం. 4 ఆశ్రమ ధర్మాలు. అనగా బ్రహ్మచర్యం అయిన తర్వాత ఇట్లా వరుసగా వస్తుంటుంది. బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమాన్ని వదిలేసి ఆ తర్వాత వానప్రస్థాన్ని కూడా వదిలేసేసి ఒక్కసారే బ్రహ్మచర్యం నుంచి సన్యాసానికి వెళ్ళొచ్చును. ఇది ఈ రెండు పట్టించుకోవాల్సిన పని లేదు. అనగా గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకోవాల్సిన పని లేదు, వానప్రస్థంతో పని లేదు, సరాసరి బ్రహ్మజ్ఞానానికి వెళ్ళిపోవచ్చును. అది చెబుతున్నారు. ఏమండి బ్రహ్మజ్ఞానాన్ని సరాసరి వెళ్ళిపోవచ్చు అక్కడ అంటున్నారు, ఎందుకండి అని ప్రశ్న. అంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది జ్ఞానార్థేవతు కైవల్యం. మోక్షం పొందటానికి గృహస్థాశ్రమము, వానప్రస్థాలు అవసరం లేదు. ఈ రెండు అవసరం లేదు. సరాసరి బ్రహ్మచర్యం నుంచే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోమ్మను కాదు, వెళ్ళిపోవచ్చు, అది అర్థం. ముక్తి లభిస్తుంది, ఇది అర్థం. కాబట్టి ఈ బ్రహ్మచర్యాన్ని నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఉత్తర మీమాంస ఏమిటి? ఉపనిషత్తులు అవి పట్టుకోండి, ఉపనిషత్తులు చదువుకొని బ్రహ్మతత్వం తెలుస్తుంది, వెళ్ళండి అని అంటారు. అది దీనికి మనకు ఉదాహరణగా శంకర విజయంలో, నిన్న కూడా అనుకున్నాం, శంకర విజయంలో శంకరాచార్యుల వారి తండ్రి శివగురువు గురువు గారి దగ్గర చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వివాహం చేసుకుని గృహస్థాశ్రమం ఇవన్నీ ఉన్నాయి కదా. గురువు గారు ఏం చెప్పాడంటే ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని ప్రజాతంతు మా వివత్సేసి అంటే సంతానాన్ని పొందు, ఈ విధంగా. అంటే శివగురువు అంటాడు, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు వాటి మీద మమకారం లేదు, నాకు బ్రహ్మజ్ఞానం మీదనే ఉన్నది. కాబట్టి నేను దండం పట్టుకొని, అంటే సన్యాసులు ఏంటి దండం పట్టుకుంటారు, కాషాయ వస్త్రాలు ధరించుంటారు. కాబట్టి కాషాయ వస్త్రాలు ధరించి దండం పట్టుకొని నేను సన్యాసిగా కూర్చుంటాను అని అంటాడు. అనంటే అప్పుడు మళ్ళీ గురువుగారు చెప్తాడు, అది కాదయ్యా ధర్మం, వరస ఏమిటంటే బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం, ఇట్లా ఈ విధంగా వరసలు ఉన్నాయి. ఒక వరుసతో ఒక వరుస అనుభవించాలి. మరి తల్లిదండ్రులు ఉన్నారు కదా, తల్లిదండ్రులకి నీకు కుమారుడు కాబట్టి నీకు మళ్ళీ కుమారుడు, ఇట్లా వరుస పరంపర ఉండాలి. కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాలి, తప్పదు అన్నాడు. సరే, చివరికి గురువు గారు చెప్పినట్లుగా శంకరాచార్య తండ్రి శివగురువు వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం చేసుకున్నప్పుడు అనగా ఆర్యాంబ, వీళ్ళిద్దరికి చాలా కాలానికి సంతానం లేదు. ఆర్యాంబ శివగురువులకు చాలా కాలానికి సంతానం లేదు. శివుడి గురించి తపస్సు చేశారు. శివుడు స్వప్నంలో సాక్షాత్కరించి అంటాడు, ఏమంటాడనంటే నీకు అల్పాయుష్కుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయినటువంటి ఒక్క కొడుకు కావాలన్నా, మందమతులు అటువంటి వాళ్ళు ఒక 100 కొడుకులు కావాలన్నా, ఎవరు కావాలనో తోయించుకో అని చెప్తాడు. ఎవరు? పరమేశ్వరుడు శివగురువుకి స్వప్నంలో కనపడి. అంటే అప్పుడు ఆయన ఏమని అడుగుతాడంటే అల్పాయుష్కుడైనా సరే బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడే కావాలి, నాకు వాళ్ళని అనుగ్రహించు అని అంటే సరేనంటారు. ఇక్కడ దానిలో ఏమిటనమాట విశేషం? బ్రహ్మజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సంతానం ఉన్నది, బ్రహ్మజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే శంకరులు జన్మించారు. ఇక్కడ ఎందుకంటే చెప్పుకుంటుంది మనం ఇక్కడ ఈ సందర్భంలో ఏమిటనమాట, చదువుకున్న తర్వాత ప్రజాతంత్రం వ్యవచ్ఛేసి అనేటువంటిది వేదవాక్యం. ఆ వేదవాక్యాన్ని అనుభవించి తీరాలి. అనగా గృహస్థాశ్రమం తప్పదు. గృహస్థాశ్రమం అయితేనే కానీ సంతానం ఉండదు అక్కడ. ఈ సంతానం ఉన్న తర్వాత ఆ సంతానానికి సంతానం, అట్లా పరంపరగా వస్తుంటుంది. ఇప్పుడు ప్రతివాడు చదువుకున్నవాడు, ప్రతివాడు అనుకుందాం, నేను గృహస్థాశ్రమానికి పోను, నేను దేనిలో ఉంటాను, సన్యాసంలోనూ ఉంటాను
అని అంటాడు అనుకుందాం. అట్లనే ఆ విధంగా అందరూ శిష్యులందరూ ఉన్నారు అనుకుందాం. అది శిష్యులందరూ అనుకుంటే ఆ శిష్యుడు గురువు గారు కావాలిగా. ఎప్పుడు గురువు గారు, ప్రతి శిష్యుడు గురువు గారు అవుతాడుగా. ఆ గురువు గారు అయినప్పుడు ఆయన శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వస్తాడు, ఆయన ఒక్కడే కూర్చోవాలి చెట్టు కింద. ఆయన ఒక్కడే కూర్చోవాలి ఆ చెట్టు కింద అరణ్యంలో. కొంతకాలం కూర్చుంటాడు, చివరికి వెళ్ళిపోతాడు. అట్లా లెక్క ప్రకారం చూసుకుంటే భూమి మీద ఈ మనిషి అనేవాడు ఉండడు. భూమి మీద మనిషి అనేవాడే ఉండడు. ప్రజాతంత్రం ఉండటం వలననే లోకము జగత్తు నడుస్తూ ఉంటుంది. ఇది అర్థం. ప్రజాతంత్రం లేకపోతే ఏమీ లేదు, అసలు నిరామయం ఏమి లేదు. అదనమాట. అయితే ఇది విశేషించి చెబుతున్నది అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అంతేగాని మీరు చదువుకోగానే వెంటనే సన్యాసి వస్త్రాలు, కాషాయ వస్త్రాలు పట్టుకొని దండం పట్టుకొని బజార్ల ముందు తిరగవాకండి అని చెబుతున్నాడు. అది ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అబ్బో ఎంతమంది ఉన్నారు చెప్పలేము. కాషాయ వస్త్రం అనేది శుభ్రంగా తొందరగా ఏది షాపులో దొరుకుతుంది కదా. నాకు ఆశ్చర్యం వేస్తున్నది, ఏమిటి ఇది, ఈ స్వాముల వారు ఎప్పుడు ఉన్నారు, ఈ స్వాముల వారు ఎప్పుడు ఉన్నారు, ఈ స్వామి చివరికి అసలు స్వాముల వారు కాస్తగానేమో దీనిలో మరుగున పడిపోతున్నాడు. ఏంటి అది సామాన్యం? అది దండం పట్టుకోవటం, కాషాయ వస్త్రం ధరించడం అనే సామాన్యమైనటువంటి విషయం అది. దీనిలో మీకు ఫలాధ్యాయంలో వస్తుంది, గృహస్థు సన్యాసి కాకూడదు చెప్పాడు. గృహస్థు ఎప్పుడు సన్యాసి కావడు, బ్రహ్మచర్యం నుంచే సన్యాసంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనకున్న పీఠాలు అంతే, బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్ గా సన్యాసానికి వెళ్ళిపోయినారు. ఎవరన్నా పొరపాటున సన్యాసం నుంచి కిందకి దిగాడా వాడు మహా నరక కోపంలో పడిపోతాడు. అది మనకు ఫలాధ్యాయంలో వస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నారంటే బ్రహ్మజ్ఞాన సంపన్న పొందుకోవడానికి అని చెబుతున్నాడు. అయితే దీనికి ఒక వికల్పం చెబుతున్నారు. ఏమిటి మరి? అట్లయితే మేము గురువు గారి దగ్గర నుంచి చదువుకొని వచ్చేసాము, గృహస్థాశ్రమం పొందాము, మరి అట్లయితే ఇప్పుడు మేము అంత కర్మకాండే చేయాలి కదా, ఇంకా మేము ఉత్తర మీమాంసతో మాకు పని లేదు కదా అని అంటారేమో. అది మాత్రం కాదు వికల్పం. అది నీ యొక్క బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్, ఆసక్తిని అందుకొని జిజ్ఞాస అని చెప్పాడు. అది జిజ్ఞాస అనే పదం వేసింది అందుకు. బ్రహ్మచర్యంలో ఉండి కూడా నీవు జిజ్ఞాస దేనియందు, పరమాత్మ తత్వం యందు జిజ్ఞాస కలిగి ఉండుము, అది అర్థం. బ్రహ్మచర్యంలో కూడా అది అనమాట. అది అందుకోసం చెబుతున్నాడు. అది బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చావు, గృహస్థాశ్రమంలో కూడా పరమాత్మ తత్వం యందు ఆసక్తి కలిగి ఉండుము, తెలుసుకో అని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అంతేగా. ఇప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం చెబుతున్నాము, నేను సన్యాసినా కాదు. ఇంకా కొంతమంది చెబుతున్నారు కానీ వాళ్ళు సన్యాసులో కాదు. చాలా మంది చెబుతున్నారు భగవద్గీత చెబుతున్నారు, సన్యాసులో కాదు. ఉపనిషత్తులు చెబుతున్నారు, సన్యాసులో కాదు. ఎవరు? వీళ్ళందరూ కూడా గృహస్థులే. అందుకని ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నా కానీ నీవు బ్రహ్మతత్వం ముందు ఆసక్తి కలిగి ఉండుము, అది దీనిలో చెబుతున్నటువంటి సారాంశం అది అనమాట. కాబట్టి జైమిని మహర్షి చెప్పినటువంటి అథాతో ధర్మ జిజ్ఞాస అనేటువంటి ఆ సూత్రాన్ని కూడా మేము కాదంటలేదు, దాన్ని పక్కన పెట్టడం లేదు, దాన్ని కూడా తీసుకోవటమేను. అనగా గురువు గారి దగ్గర చదువుకొని వచ్చిన తర్వాత ధర్మములు పాటించటం అనేటువంటిది ధర్మం, అది మాత్రం వదలకూడదు. కాబట్టి రెండు పాటించాలి. వ్యాసుల వారు చెప్పింది పాటించండి, జైమిని వారు చెప్పింది పాటించండి. వ్యాసుల వారు చెప్పింది ఏమిటంటే గృహస్థాశ్రమంలో బ్రహ్మతత్వం అనేటువంటి తెలుసుకోవటం ఎందు ఆసక్తి కలిగి ఉండుము, తెలుసుకుంటుంటే అప్పుడు క్రమక్రమంగా వానప్రస్థం సులభం అవుతుంది అనేటువంటిది అనమాట. అని ఇక్కడ చెబుతూ ఇక్కడ మనకు పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి. వాటికి పూర్వమీమాంస అనేటువంటిది కర్మకాండ, జ్ఞానకాండ అనేటువంటిది కూడా తెలుసుకున్నారు అనమాట. ఇది కాబట్టి సర్వేషాం వేదాంత వాక్యానం అంటే సమస్తమైనటువంటి వేదాంత వాక్యములు అంటే ఉపనిషత్తు వాక్యములు.
ఇవన్నీ కూడా అద్వితీయ బ్రహ్మణి, అద్వితీయమైన అద్వైత బ్రహ్మమును చెబుతూ ఉన్నాయి. అన్ని ఉపనిషత్తులన్నీ కూడా అవే చెబుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి సూత్రాలు కూడా అన్ని కూడా అద్వైత సిద్ధాంతాన్ని చెబుతూ ఉంటుంటాయి. అద్వైతము అనంటే ఒకటి, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఆ బ్రహ్మం ఒక్కడే అనేటువంటి విషయము. ఇవి ఉత్తర మీమాంస ఉపనిషత్తులు చెబుతుంటాయి. పూర్వమీమాంస అంతా కర్మకాండ ఇదన్నమాట. సరే, ఈ సందర్భంలో ఆ జైమిని మహర్షి చెప్పినటువంటి అథాతో ధర్మ జిజ్ఞాస అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించాం. కాబట్టి కర్మకాండ కూడా చేసుకోవచ్చు. అయితే వీళ్ళు చెప్పినట్టు పూర్వపక్షానికి సమాధానం కూడా చెప్పారనమాట. ఏమిటంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా, అంటే జైమిని మహర్షి చెప్పినట్టుగా ఆచరించాలి. అయినా కానీ పరమాత్మ తత్వాన్ని గురించి కూడా ఆ జిజ్ఞాస కలిగి ఉండాలి అనేటువంటి చెబుతూ మూడవ సూత్రంలో మూడవ పూర్వపక్షం వేస్తున్నాడు. చూడండి ఏమిటంటే, దీనిలో గురువు దగ్గర వేదాధ్యయనం పూర్తి చేసుకొని వచ్చాడు, వివాహం చేసుకున్నాడు, గృహస్థాశ్రమం పొందాడు, సంతానాన్ని పొందాడు. ప్రవృత్తి మార్గంలో కర్మలను ఆచరించి, ప్రవృత్తి నివృత్తి రెండు మార్గాలు. ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం రెండు మార్గాలు. ప్రవృత్తి మార్గము అనేటువంటిది ఏమిటంటే, కర్మలను ఆచరిస్తూ మరలా అంటే ఆ పుణ్యం చేసుకొని మరలా జన్మ తీసుకోవటం, ఇది ప్రవృత్తి మార్గం. అంటే మనకు ఏవో ఇష్టాపూర్తాలు, యజ్ఞయాగాది కృతువులు ఆ విధంగా ఉంటే అనేకమైనటువంటి ఏమిటి ఆ భగవంతునికని ఆ కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ కూడా ఏమిటంటే కర్మలు. ఈ కర్మలు ఇదంతా పూర్వమీమాంస, ఇదంతా ప్రవృత్తి మార్గానికి సంబంధించినట్టు. ఇప్పుడు కనపడుతున్నది అంతా కూడా ప్రవృత్తి మార్గం. ఇప్పుడు ఆలయానికి వెళ్ళాము, కాసేపు నమస్కారం చేసుకున్నాము, ఇంటికి వచ్చాము, మళ్ళీ ఇంకా అవి చేసాం ఇవి చేసాం, ఇదంతా ప్రవృత్తి మార్గం ఇదంతా. రెండోది నివృత్తి మార్గం అనేది ఉంది. నివృత్తి మార్గం అనేటువంటిది కేవలం జ్ఞాన మార్గము ఉంది. ఈ జ్ఞాన మార్గం ఏమిటంటే జ్ఞానాదేవత కైవల్యం అనగా మోక్ష మార్గము, మోక్షానికి తీసుకుపోయేటువంటిది. రెండు మార్గాలు చెబుతున్నారు, నివృత్తి మార్గము, ఇంకొకటి నివృత్తి ప్రవృత్తి, ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి మరలా పడతాడు, నివృత్తి మోక్షం. నివృత్తి మార్గంలో వెళ్ళేటువంటి వాడు మోక్షానికి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. ఇది విషయం అనేటువంటిది కూడా మనకు ఈ శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఏమంటున్నాడంటే, దీనిలో అధీత్య విధివత్ వేదాన్ పుత్రాంశ్చ ఉత్పాద్య ధర్మత ఇష్ట్యాచ శక్తితో యజ్ఞై మనోమోక్ష నివేశయత్. కాబట్టి ఆ వేదాలను అభ్యసించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సంతానాన్ని పొంది ఆ తర్వాత యజ్ఞాలు ఇవన్నీ కూడా చేసేసి తర్వాత మోక్ష మార్గానికి వెళ్ళు, అనగా నివృత్తి మార్గానికి వెళ్ళు అది చెబుతున్నాడు. నువ్వు మొట్టమొదటి డైరెక్ట్ గా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతే ప్రవృత్తి మార్గం ఏమవుతుంది? ప్రవృత్తి మార్గాన్ని కూడా అనుభవించాలి. అసలు వాస్తవానికి ప్రవృత్తి మార్గం లేకపోతే ఈ జగత్తు నడవదు. ప్రవృత్తి మార్గం లేకపోతే అంటే అర్థం ఏమిటి? మనం ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అని అంటే యజ్ఞయాగాది కృతులు చేయాలి, ఏదో దేవాలయంలో అవి చేయాలి, లేకపోతే దేవునికి ఇవి చేయాలి, అనేకమైన ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గంలో కదా. ఇదంతా ఏంటి? జగత్తు నడవటం కోసం. కాబట్టి ప్రవృత్తి మార్గం కూడా కావాలి. ఈ ప్రవృత్తి మార్గం వల్ల ఏమిటో సమాజం నడుస్తూ ఉంటుంది. నువ్వు యజ్ఞం చేస్తున్నావు అనుకో, చేస్తున్నావనంటే ఎంతమంది పోషింపబడుతున్నారు. ఇదే విషయం దీనిలో రామాయణంలో బాలకాండలో వచ్చింది. యజ్ఞం చేయడానికి దశరథుడు ఎంతో మంది ఆ ఉద్యోగస్తుల్ని నియమించాడు. ఒక్క రోజుతో అయిందా? ఆ యజ్ఞం చేయడానికి 2-3 సంవత్సరాల పాటు అంతా ఏర్పాట్లు చేసుకోవటం. అది వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, వాళ్ళకి జీతాలు ఇవ్వటం, ఇదంతా మనకు బాలకాండలో వచ్చింది. అర్థం మనం చేస్తున్నామంటే అనేక మందికి జీవనోపాధి జరుగుతున్నది. ఇది ఏమిటి? ప్రవృత్తి మార్గం.
కాబట్టి అనేక మంది జీవనోపాధి జరుగుతున్నదంటే అర్థం ఏమిటి? జగత్తు నడుస్తూ ఉన్నది అని అర్థం. కాబట్టి ప్రవృత్తి మార్గాన్ని కూడా పట్టుకోండి. జైమిని మహర్షి చెప్పినటువంటి దధాతో ధర్మ జిజ్ఞాస అనేటువంటి సూత్రం కొట్టిపారేయకూడదు. ఆ సూత్రాన్ని కూడా తీసుకోవాలి. అయితే వ్యాసులు వారు చెప్పినటువంటి సూత్రం ప్రకారంగా ఎవరైతే ఆసక్తితోటి ఉంటారో ఎప్పుడు గృహస్థాశ్రమంలో వాళ్ళు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోండి అని చెప్పాడు ఆయన. జిజ్ఞాస అనే పదం వేశాడు. ఆసక్తి కలిగి ఉండుము అని చెప్పాడు. అది గృహస్థాశ్రమంలో నీకు ఇంట్రెస్ట్ ఏమిటి అంటే పరమాత్మను గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. అది అర్థం. పరమాత్మను గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. అదే అనమాట. అది అర్థం. అన్నమాట. ఇదే ఈ విషయాలన్నీ కూడా మనకు భాగవతంలో వస్తూ ఉంటాయి. భాగవతం అంతా అదే చెప్పేది అనమాట. అంబరీషుడు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉపవాసాలు ఉన్నాడు. ఇవన్నీ తెలియని ఆ విష్ణువుని గురించి ఏకాదశి ఇవన్నీ ఉన్నాడు. తర్వాత దుర్వాసుడు వచ్చాడు. సరే ఇదంతా మనకు కథ తెలిసిందే. చివరికి దుర్వాసుడికి చివరికి వచ్చి శరణు వేడాడు. ఏమైందనమాట అక్కడ విశేషం? భగవతత్వం అనేటువంటి చెబుతూ ఈ ప్రవృత్తి మార్గంలో భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు. ఇది అర్థం. ఇది వాళ్ళు తర్వాత చెప్పేది. మండన మిశ్రుడు ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ భక్తి దీనిలో చెప్పేది ఏంటంటే ప్రవృత్తి మార్గంలోనే భగవద్ దర్శనం చేసుకోవచ్చు అని మన శంకర విజయంలో వస్తుంది. తర్వాత అవన్నీ ఏమిటి కారణాలు ఇవన్నీ కూడా తెలుస్తుంది అనమాట. ఇది భాగవతంలో ఉన్నటువంటి విశేషం. రామాయణంలో కూడా అంతే కదా. రామాయణంలో కూడా రామచంద్రమూర్తిని చూసి ఎప్పుడో వస్తారు భగవంతుడు చూద్దామని అనుకున్నారు. ఆ రాముల్లో లోపల విష్ణువుని చూశారు, సంతోషించారు. ఇది అప్పటిదాకా ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఆ భగవతత్వంతో ఉన్నారు వాళ్ళు. ఇట్లా ఇది ఈ విధంగా ఆ గృహస్థాశ్రమంలో ఉండి జ్ఞానతత్వం వైపు ఉన్నప్పుడు ఉండటం అనేటువంటిది ఆసక్తి పెట్టుకోండి అని వ్యాసుల వారు చెబుతున్నారు. బ్రహ్మ జిజ్ఞాసకు ఎటువంటి అవస్థాక్రమము లేదు. అది విశేషం. ఇది ప్రధానమైనటువంటి పాయింట్. అంశం ఇదనమాట. బ్రహ్మ జిజ్ఞాస ఎటువంటి అవస్థాక్రమము అవసరం లేదు. అవస్థ అంటే అర్థం ఏమిటి? బాల్యావస్థ. అలా నుంచి ఇక్కడ వరుసగా అవస్థలు మన శంకర విజయంలో వస్తుంది. బాల్యావస్థలో ఉన్నటువంటి వాడు తండ్రి దగ్గర వాడికి 10 ఏళ్ళు వచ్చినాయి. 8-10 ఏళ్ళు అసలు ఏం మాట్లాడట. శంకర విజయంలో వస్తుంది. ఏం మాట్లాడట. ఏదో అన్నం తింటావు మాట్లాడట. పిల్లలతో ఆడుకుంటారు అంటే ఎవడనో కొట్టాడనుకో ఏడవడు. ఇట్లా ఉంది వీడి పరిస్థితి. జడుడు అన్నాడు చివరికి. తండ్రి జడుడు వీడు అన్నాడు అని శంకరులు వచ్చారు. పర్యటన చేస్తున్నాడు. వచ్చినప్పుడు శంకరుల దగ్గర తీసుకుపోయాడు. శంకర స్వామి వారి దగ్గర తీసుకుపోతే ఏదైనా మంత్రం చెబుతారు ఏమో అనుకుంటుంటారు కదా. సహజంగా కొంత ఆశ ఉంటుంది కదా. తండ్రి ఏం చేశాడు? ఈ పిల్లవాడిని 10 ఏళ్ల కుర్రవాడిని తీసుకొని పోయినాడు. ఆ తీసుకొని పోయి అయ్యా వీడు అసలు ఇట్లా ఉందంటే వీడి పరిస్థితి అని అన్నాడు. అంటే అప్పుడు శంకరులు కష్టం ఎవరి నువ్వు అన్నాడు. వెంటనే శంకరులు కనిపెట్టాడు. ఆ జడుడు కాదు ఇతను. శంకర విజయం చదవండి తెలుసు. జడుడు కాదు, బ్రహ్మతత్వంలో ఉన్నాడు. నీవు ఎవరివి అని అంటే తాను చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఎవరినంటే బ్రహ్మతత్వంలో ఉన్నాను, బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు చెప్పాడు. చెప్పేటప్పటికీ అప్పుడు శంకరులు అంటాడు తండ్రితోటి, ఈ కుర్రవాడు నీకెందుకు పనికిరాడయ్యా, బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు ఈ కుర్రవాడు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈ కుర్రవాడు ఎవరో, ఈ చరిత్ర ఏమిటో ఇదంతా కూడా తర్వాత సర్గలో వస్తుందన్నమాట. ఆ కుర్రవాడు ఎవరో ఏమిటో ఆ తర్వాత విశేషం అంతా కూడా దానిలో చూస్తుంది. అనగా ఏమిటి? చూసినటువంటి వాళ్ళు తండ్రి అనుకున్నాడు, మిగిలిన వాళ్ళందరూ వీడు జడుడు, వీడికి ఏమీ తెలియదు, ఇది ఇట్లా అని అనుకున్నాడు. కానీ బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు. అదే అనమాట. అది చెప్పాడు. మనకు దానిలో వస్తుంది. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మ జిజ్ఞాసతో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే ఆసక్తితోటి మొత్తం బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటుంటాడు. మొత్తం ఈ జగత్తులో బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటుంటాడు. చూసే వాళ్ళందరికీ ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో మౌనంగా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు, మౌనంగా కూర్చున్నాడు, ఏ జడుడా, రకరకాలు అనుకుంటుంటారు.
కానీ ఆయన దృష్టిలో మొత్తం కూడా ప్రపంచం అంతా కనపడుతుంటుంది. నువ్వు ప్రపంచం బయటికి వెళ్ళావు అని అంటే అనేకమైనటువంటి జీవులు కనపడుతుంటాయి. ఇక్కడ జాగ్రత్తగా మీకు ఇది కనుక వంట పట్టిందంటే ఇది మీకు అలవాటు అవుతుంది. జాగ్రత్త. వంట పట్టిందా ఈ బ్రహ్మ సూత్రాలు ఏమిటో తెలిసిన మీరు లోకం జగత్తులో తిరుగుతుంటుంటారు. ఇది వంట పట్టిన తర్వాత ఈ తిరిగేటప్పుడు ఎదురుగా మనిషిని చూశారా వీడు ఫలానా అని వెంటనే కనిపెట్టేస్తారు. అట్లా ఈ జగత్తు మనుషులందరినీ కూడా చూసేసి వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని మొత్తం ఒక్కొక్కటి విశ్వరూప సందర్శనలాగా అందరినీ అదంతా చూసుకుంటూ పోతుంటారు. ఎంతటి విచిత్రంగా ఉందిరా అని అనుకుంటారు. ఈ వ్యక్తిని చూసాము, ఈ వ్యక్తిని చూసాము, ఆ వ్యక్తిని చూసాము, రకరకాల వాళ్ళని చూసాము, ఎంత విచిత్రంగా ఉంది. ఈ వ్యక్తి విషయ సుఖాల్లో తేలిపోతుంటాడా? ఈ విషయం ఒక్కసారి ఊరు బగ్గర్రని వెళ్ళిపోతుంటుంది. అంతటి శక్తి వస్తుంది అనమాట ఈ బ్రహ్మసూత్ర భాష్యం. అందువలన ఎదుటివాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతున్న దానిలో అంతా కూడా బయటకు లాగేస్తాడు. అంత తెలుసుకున్న గ్రహణ అంటే మనకి అయస్కాంత శక్తి లాగా అంత గ్రహించేస్తాడు. అంత విశేషమైన శక్తి వస్తుంది అనమాట బ్రహ్మసూత్ర భాష్యం అన్నది. అటువంటి ఆయనకి ఈ గుళ్ళు గోపురాలు అనేటువంటివన్నీ కూడా అక్కడికి వెళితే ఏదో వస్తుంది అని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. ఈయన గుళ్ళు గోపురాలని ఇక్కడే చూస్తాడు. అదనమాట. అంత శక్తి వస్తుంది, విపరీతం అంత చైతన్య శక్తి అతనిలో ఉంటుంది. బ్రహ్మను దర్శనం చేసుకుని ఇది బ్రహ్మసూత్రాల వల్ల ఏంటంటే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అది గొప్ప విషయం. అయితే ఇవి చదివినంత కాలం కూడా ఇది ఏమనుకోవాలి అంటే ఇది యోగం. రోజు సాయంకాలం 5:30కి మనం పాఠం చెప్పుకుంటున్నాం, రోజు వస్తున్నాం, సరే. ఇది మనం ప్రతిరోజు ఇది 1 గంట సేపు అధ్యయనం చేస్తున్నాం అంటే అర్థం ఏంటో తెలిసిన ఒక 100 సార్లు దేవుణ్ణి పూజన చేసిన అంతకన్నా రెట్టింపైనటువంటి పుణ్యం కానీ శక్తి కానీ వస్తుంది. ఇక్కడ ఉన్నది ఎవరు అనమాట? వాక్కు ఎవరు? దీనిలో వ్యాసుల వారు ఇచ్చినటువంటి వాక్కును మనం చెబుతున్నాం. ఇందులో ఏమిటంటే చెబుతున్నది బ్రహ్మతత్వాన్ని గురించి విచారణ చేస్తున్నాం అనగా పరమాత్మను గురించి విచారణ. నువ్వు రోజు పూజలు చేసేది ఎంత ఎవరికండి చేసేది? పరమాత్మను గురించే కదా. ఆ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడు కనుక పరమాత్మ తత్వజ్ఞానం అనేటువంటిది ఉపనిషత్తుల్లో ఉన్నది. అది సంపాదించుకోవాలి, దానికి ఆసక్తి ఉండాలి అని చెబుతున్నాడు. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం నందే సన్యాసాశ్రమంలోనికి వెళ్ళవచ్చును అని చెబుతున్నాడు. అక్కడికే వెళ్ళవచ్చును అని చెప్పారు. ఇక్కడ ఒక విశేషం చెబుతారు. ఏమిటో సంస్కృతం చదువుకునేటువంటి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ఉంటాయి కదా, దీనిలో బ్రహ్మసూత్రాలు అనేటువంటివి, అలానే ఈ గౌజీవిని ధర్మసూత్రాలు అనేటువంటి ఏదో ఒకటి కొంత భాగాన్ని టెక్స్ట్ బుక్ గా పెడతారు. అంటే బ్రహ్మసూత్రాలు అంటే అర్థం ఏంటి? బ్రహ్మసూత్రాలు ఎప్పుడు చదువుకోవాలి? మరి బ్రహ్మచర్యంలో చదువుకుంటున్నాడు, వీడి వయసు ఎంత? 17-18 ఉంది. చూసారా, టెక్స్ట్ బుక్ గా ఉంది కదా. ఈ సంస్కృత భాష చదువుకునేటువంటి వాళ్ళు, మేము చదువుకునేటప్పుడు సాహిత్య విద్యా ప్రవీణ ఇటువంటి ఉన్నాయి. ఇప్పుడు మన శంకర విజయంలో రాసినటువంటి ఆయన ఇప్పుడు సృష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ మాతో పాటు చదువుకున్నాం. మేమందరం ఒక గురువు గారి దగ్గర చదువుకున్నాం. వాళ్ళు సంస్కృతం చదువుకున్నారు, మేము సంస్కృత ఆంధ్రాలు చదువుకున్నాం. ఆయన ఇప్పుడు కంచిలో ఉన్నాడు. సరే, విశేషం తర్వాత చెప్పుకోవచ్చు. ఆయన అభిప్రాయం రాశాడు శంకర విజయాన్ని. మీరు చదవండి, తర్వాత దానిలో ఏ విషయాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. తర్వాత పుస్తకం వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకే ఉన్నాయి అనమాట. మరి బ్రహ్మచర్యాశ్రమంలోనే ఈ మన చెప్పిన బ్రహ్మసూత్ర భాష్యం యొక్క సూత్రాలు ఉన్నాయి కదా, మరి ఎట్ట పెట్టారండి? ఇది ఈ టెక్స్ట్ బుక్ ఎట్ట పెట్టారండి అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకునేటువంటి ఆసక్తి కలిగి ఉండవలెను అని చెప్పేది. అది అంటే విత్తనం గనక ఉంటే అది విత్తనం పెద్ద మహావృక్షం అవుతుంది. అదే కాబట్టి బ్రహ్మచర్యాశ్రమంలో కూడా సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి జ్ఞాన విభాగం తెలుసుకోవచ్చును అని చెబుతున్నారు అన్నమాట. ఇది
అని చెబుతూ దీనిలో విశేషం చెబుతున్నారు. కర్మ విధితో పని లేదు, కర్మలు చేయాల్సిన పని లేదు. వాస్తవానికి మనకు వేదం ఏం చెప్పింది? కర్మకాండ యజ్ఞాలు చెయ్యి అన్నాడు, దానాలు చెయ్యి అన్నారు, ఇష్టాపూర్తాలు చెయ్యి అన్నారు. ఇష్టాపూర్తాలలో ఒక ఆలయం కట్టించు అన్నారు. ఇట్లా కొన్ని అనేకమైన చెప్పుకుంటూ వచ్చారు. ఇది కర్మకాండలు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? మనం మనం అంటే మనమనే కాదు, ప్రజలు ఎంతమంది చేస్తున్నారు? యజ్ఞ అంటే వేదంలో చెప్పిన కర్మకాండ ప్రకారంగా ఎంతమంది చేస్తున్నారు ఆ ప్రశ్న వేసుకుందాం. యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఎవరంటే కొద్దిమంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే చండీ యాగం అని ఇట్లా ఈ విధంగా ఆ చేస్తున్నారు. చండీ యాగం అంటే యజ్ఞం అనమాట. ఇది మన ఆలయాల్లో సామూహికంగా మన పోయిన ఎప్పుడో పిలిచారనమాట. ఒక 5-6 నెలల క్రితం రవిశంకర్ వాళ్ళు చేస్తున్నప్పుడు పిలిచారనమాట. చండీ యాగం సుమారు ఒక 25 మంది మంత్రం చెబుతుంటారు. వాళ్ళందరూ ఆ యజ్ఞంలో వేసేస్తుంటారు. ఇది కార్యక్రమం. అప్పుడు ఏదో ఉపన్యాసం చెప్పున్నారు, అయిపోయింది అనుకోండి. అలా చేస్తున్నారు. అలా మరి రోజు ఎంతమంది చేస్తున్నారు? ఇక్కడ రోజు ఏం చేయాలి అంటే అగ్ని కార్యం చేయాలి. అగ్ని కార్యం రోజు ఎంతమంది చేస్తున్నారు? బ్రాహ్మణుల సంగతే చెప్పుకుందాం, లెక్క వేసుకుందాం. లేదు, ఇట్లా అనమాట. అలా ఈ విధంగా సరే మిగిలినటువంటి వాళ్ళ సంగతి చూద్దాం. బ్రాహ్మణులు అంటే యజ్ఞాది కర్మలు చేయాలి, కర్మకాండ చేయాలి. మిగిలిన వాళ్ళ సంగతి, తక్కిన వాళ్ళ సంగతి చూద్దాం. ఎంతమంది చేస్తున్నారండి? అంటే ఏం చేస్తున్నారంటే అందరూ వ్యాపారం చేస్తున్నారు. అంటే జాగ్రత్తగా నేను వివరం చెప్పటం లేదు ఇంకా. పెద్ద వ్యాపారాలు కోట్ల కొలది వ్యాపారాలు చేసేస్తున్నారు. వ్యాపారం చేయవలసినటువంటిది నీ డ్యూటీ కాదు, కానీ వ్యాపారాలు చేస్తున్నావు. ఇది ఏ విధంగా అయింది అనమాట? చివరికి నీవు చేయవలసినటువంటిది కర్మ చేయమని చెబితే వ్యాపారాలు చేస్తున్నావు. సరే, వ్యాపారాలు చేస్తున్నావు, బాగానే డబ్బుల కోసం చేస్తున్నావు. కర్మ చేస్తూ ఉన్నావా? అది మాత్రం మాట్లాడవాకు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేదంలో చెప్పినటువంటి ఏ అంశములు అయితే ఉన్నాయో అవి ఎంతమంది ఆచరిస్తున్నారు? ఇది ప్రశ్న. ఎంతమంది ఆచరిస్తున్నారు అనే ప్రశ్నకు వస్తే కొద్దిమంది కనబడుతుంటారు. అందువలన వేదాన్ని పూర్తిగా అంటే పూర్వభాగం కర్మకాండ, ఉత్తర భాగం జ్ఞానకాండ, రెండింటిని అధ్యయనం చేయటం చేసి ఆచరించినప్పుడు వేదాన్ని పూర్తిగా పట్టుకున్నామని అర్థమైంది. అందుకని ఏం చెప్తున్నారంటే కర్మకాండ చేయకపోయినా, కర్మకాండ చేయాలి అంటే ఏంటో ఒక పెద్ద ఇది కావాలి. యజ్ఞం చేయాలంటే పెద్ద కార్యక్రమం, పైగా ధనం కావాలి యజ్ఞం చేయడానికి. దానాలు చేయాలంటే పెద్దగా ధనం కావాలి. ఇవన్నీ ఎక్కడున్నాయండి మన దగ్గర? మనకు వచ్చేటువంటి జీతమే దీనికి చాలినట్టు జీతం ఇదంతా. ఇవన్నీ ఎక్కడ చేస్తాము? కర్మకాండ. కాబట్టి భగవంతుడు నమస్కారం చేస్తున్నాము. అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవడానికి అది మొదలు పెట్టుకో, అదే ఉపనిషత్ విద్య, అది అర్థం. కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కర్మకాండ చెయ్యనటువంటి వాళ్ళందరూ కూడా ఉపనిషత్ విద్య, బ్రహ్మ విద్యను పట్టుకోండి అని చెప్తున్నారు. ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది చివరిది, వేదంలో చివరి భాగం. అంటే ఇప్పుడు మనకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడండి, వాడు గొప్పగా వాడి పేరు చెప్పుకుంటాడు. ఏది చిన్న చిన్న కొండలు ఎక్కిన వాడి పేరు ఎందుకు చెప్పుకుంటారు? ఎవరెస్ట్ శిఖరం. అలానే ఉన్నతమైనటువంటి, అందుకని వేదాంతములు అన్నారు. అది వేద అంతములు. వేదము అంటే కర్మకాండ పైన ఉన్నటువంటిది, అది వేద శిరోభాగములు. వేదమునకు శిరస్సులు వంటివి ఎవరు? ఉపనిషత్తులు అని అర్థం. వేదములకు శిరస్సులు వంటివి, అది అన్నిటికన్నా పైన ఉన్నాయి. కాబట్టి అక్కడికి కన్నా చేరి కూర్చున్నామంటే మనకు ఎవరు పైన కూర్చున్నాం అంటే కిందన్నీ కనబడుతుంది. పైన కొండ పైన ఎక్కేసేసి కిందనే కనబడుతుంటాయి, చిన్న చిన్న ఇల్లు కనబడుతుంది. అట్లా ఆ విధంగా కర్మకాండ చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉత్తర మీమాంస అంటే బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకోండి అని ఇందులో కూడా చెబుతున్నాడు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకుంటే ఇక్కడ చెబుతా బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి.
బ్రహ్మ వేద. కర్మతోటి పని లేదు, కర్మకాండతోటి. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మనం కూర్చున్నాం 10 మంది, ఎంతమంది చేస్తున్నాం కర్మకాండ లేదు. అందుకని జ్ఞానకాండలోకి వచ్చేసాం. జ్ఞానకాండ అంటే ఏమిటి? పైన ఉన్నతమైనటువంటి శిఖరానికి అక్కడ చేరుకుంటున్నాం అనమాట. అందుకని అక్కడ చేరినటువంటి వాడు బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు. ఇది విశేషం. బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపుడు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపము, అది అర్థం. బ్రహ్మజ్ఞాని పరమాత్మ స్వరూప బ్రహ్మజ్ఞాని. ఈ పదం అనే అంత తేలికైన పదం కాదు. మనుషులు అందరూ కనబడుతూనే ఉంటారు సహజంగా అందరూ. ఎవరు బ్రహ్మజ్ఞానం సంగతి నీకు తెలియదుగా. 10 మంది మన ఆలయానికి, ఇప్పుడు మన శంకరమఠం మరి అక్కడికి వెళితే చూస్తుంటే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఒక వాళ్ళ వేషము అదంతా, వాళ్ళ యొక్క పాల భాగాన పెట్టుకున్న విభూతి ఇవంతా చూస్తుంటే వీళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నులు అని మనకు అందరికీ తెలిసిపోతుంది. ఇంకా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ అలా కనబడుతుంటారు. అందరూ అనమాట. అది అలా కనబడుతుంటారు అనమాట. ఇట్లా ఈ విధంగా వాళ్ళందరూ కూడా బ్రహ్మ వేద, బ్రహ్మమును గురించి తెలుసుకున్న వాళ్ళు కాబట్టి బ్రహ్మమే అయిపోతారు, అది అర్థం. అనగా పరమాత్మ స్వరూపమే అయిపోతారు, అది అర్థం. పరమాత్మలే అయిపోతారు. చూడండి గొప్ప విశేషం. ఇప్పుడు సహజంగా ఖరీదైనటువంటి ప్యాంటు షర్టు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మన శంకరమఠం ఉందనో ఇక్కడ, పోనీ అక్కడ కాదండి ఇంకో దేవాలయం అనుకోండి, బాగా ఖరీదైన ప్యాంటు షర్టు, ఇంకా చేతులకి ఏవో ఉంటాయి బంగారు కడియాలు అవి ఇవి, ఆ తర్వాత శరీరానికి వాసనలు వచ్చేటువంటి ఎక్సెట్రాలు, ఇవన్నీ పూసుకొని టిప్ టాప్ గా ఆ గుడికి వెళితే ఎట్లా ఉంటుంది? ఈ గుడికి వెళితే ఎట్లా ఉంటుంది అంటే పూర్తి వ్యతిరేకం. దానిలో ఏం చేస్తే బ్రహ్మ దగ్గర పరమాత్మ దగ్గర ఉండేటువంటి ఏంటి? నిర్విషయాసక్తుడై రా అని చెప్తున్నాడు. నిర్విషయాసక్తుడై, అది అర్థం. అటువంటిది ఇవన్నీ వేసుకొని పోతే ఎలా ఉంటుంది? నీవు ఏమిటనమాట? పరమాత్మ తత్వంలో లేవు అని అర్థం. పరమాత్మ తత్వంలో ఉన్నావు అని అంటే ఆ వేషమే తెలుస్తుంటుంది. అందుకని చాలా ఆలయాల్లో ఆ వేషం చూశారు, ఈ వేషంతో కనుక వస్తే రానివారు బయటికి, కాదయా వేషం మార్చు అని అంటుంటారు. అదేనమాట అది. కాబట్టి ముందు వేషం అందరూ చూస్తే ఎవరనుకోవాలి? వీళ్ళందరూ కూడా పరమాత్మ తత్వంతో లీనమై ఉన్నటువంటి వాళ్ళు అని అనుకోవాలి. అది గ్రహిస్తారు. అలానే వాళ్ళు మాట్లాడేవి కూడా అలానే ఉంటాయి. అందుకనే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును గురించి తెలుసుకుంటే బ్రహ్మమే అయిపోతాడు అని చెబుతున్నాడు. ఇంకా బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, ఆ బ్రహ్మవిత్తు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు పరం అనగా మోక్షమును పొందుతాడు, అనగా పరమాత్మను పొందుతాడు అని తైత్తీర్యం చెబుతున్నది. బ్రహ్మజ్ఞాని ముక్తిని పొందుతున్నాడు బ్రహ్మజ్ఞానం వలన. అందుకని అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెబుతున్నాడు. ఈ బ్రహ్మజ్ఞానం పొందటం అనేటువంటిది ఒక్క రోజులో అయిపోతుందా? కాదు. రోజువారీ క్రమక్రమంగా ఎలా అయితే మెట్లు ఎక్కుతుంటున్నామో ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటేనే కదా, అలానే రోజుకొక మెట్టు ఎక్కుతూ ఉంటుంటే క్రమక్రమంగా మన బుద్ధి అనే గుహలోకి ఈ జ్ఞానం అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి అనే గుహలోకి ప్రవేశించినప్పుడు ఈ సారథి ఉన్నాడే, బుద్ధి అనే సారథి మన కఠోపనిషత్తులో వచ్చింది. ఆత్మానో రథినం విద్ధి మన ప్రగ్రహమేవిచ బుద్ధించు సారథిం విద్ధి అక్కడ చెప్పాడు. ఆ సారథికి తెలుస్తుంది, బాగా జ్ఞానం తెలుసు కదా, కాబట్టి ఈ రథాన్ని ఎక్కడ తీసుకుపోవాలనో అక్కడ తీసుకుపోతాడు. అనగా శరీర రథం అనేటువంటి దాన్ని తీసుకుపోతాడు. ఎక్కడ తీసుకుపోవాలో పరమాత్మ దగ్గర తీసుకుపోవాలి. తీసుకువెళ్ళాడు. ఈ రథంలో కూర్చున్నవాడు ఎవరు? జీవుడు కూర్చొని ఉన్నాడు. శారీరి, ఇంకో మాట శారీరి. ఈయనని అక్కడ తీసుకుని వెళ్ళాడు. వచ్చిందండి మీ స్టేషను అన్నాడు. అక్కడ దిగేశాడు. ఆయన పరమాత్మలో లీనమైపోయినాడు. ఇది మనం చెప్పుకుంటున్నటువంటి విషయం. ఇది కఠోపనిషత్తు దాని ప్రకారంగా చెప్పుకున్నది. అనగా ఏంటి? బుద్ధి అనేటువంటి గుహలో చేరినప్పుడు ఈ బ్రహ్మజ్ఞానము వాడి యొక్క జీవన విధానం మార్పు ఉంటుంది. జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి.
ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉన్నది, దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటే జీవన విధానంలో మార్పు వస్తుంది. క్రమక్రమంగా జీవన విధానంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలు మార్పు చెంది ఉంటాయి. ఏ దీనిలో ఉంటాయి అంటే సత్మార్గంలో ఉంటాయి, సన్మార్గంలో ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? ఇది మంచి, ఇది చెడు అని వింగడించేసేస్తుంటుంది బుద్ధి. వింగడించేసేసి బుద్ధి సన్మార్గంలోకి లాక్కొని పోతుంటాయి. ఈ ఇంద్రియాలు తీసుకొని పోతుంటాయి. ఆ ఇంద్రియాలు అటువైపు పరిగెత్తుతూ ఉంటుంటాయి. అప్పటిదాకా క్రితం ఒక్కొక్కసారి ఆ వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే, సరే ఇప్పుడు చదువుకున్నాం, ఒక 4-5 ఏళ్ళు అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే, ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది 10 ఏళ్ల క్రితమే కనుక వచ్చుంటే మన దారి ఇంకొక రకంగా ఉండేదే అని అనిపిస్తుంది. మన దారి ఇంకొక రకం అంటే ఏమిటి? ఆ జ్ఞానం అనేటువంటిది ఏంటంటే మంచి మార్గంలో, అంటే మనం ఏదైతే మార్గంలో ఉన్నామో ఆ మార్గం అంటే అర్థం ఏమిటనమాట, ఎంతసేపు సన్యాసంలో పోవటం అని అనుకుంటారో కాదు. ఆ జ్ఞానం అనేటువంటి మార్గంలో తప్పటడుగు వేయకుండా సరైనటువంటిది మార్గంలో వెళ్ళిపోతుంటావు. అది సరైన మార్గంలో వెళ్ళిపోతుంటావు. అందుకనే గీతలో కూడా చెబుతున్నారు, ఏమంటున్నాడంటే ఆ పరమాత్మను పట్టుకుంటే ఆ పరమాత్మ యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అది దాని అర్థమే అది. యోగక్షేమం వహామ్యం నేనే చూసుకుంటాను అన్నాడు. అది పరమాత్మ పట్టుకుంటే అనగా నీకు ఏది కావాలనో అది నేనే ఇస్తాను. ఆ ఇచ్చినటువంటి దాన్ని క్షేమం, దాన్ని రక్షించే బాధ్యత కూడా నాదే. నీ కారు కావాలి కాబట్టి అనే సంగతి నాకు తెలుసు. నువ్వు ఎంతసేపటికి నాకు కారు కావాలి కారు కావాలి అని అనుకుంటుంటావు కానీ కొనలేవు. ఆయన ఎప్పుడో ఉండి ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి దాన్ని కూడా రక్షించే బాధ్యత కూడా తనదే. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రహ్మమును పట్టుకున్నప్పుడు అది. అందుకని సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అని రామాయణంలో చెప్పింది. అందుకే ఒక్కసారి కనుక నన్ను కనుక పట్టుకుంటే నేను వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళని నేను పట్టుకొని ఉన్నత స్థితికి తీసుకువెళతాను అని రామాయణంలో కూడా చెప్పాడు. అదే విషయం. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలే మన రామాయణాది కావ్యంలో ధ్వన్యంతరం, భన్యం ఇంకొక అర్థంలో వస్తుంది, ధ్వని గర్భితంగా వస్తుంటాయి అనమాట. అది కాబట్టి బ్రహ్మజ్ఞానికి ఈ విధంగా అనగా ఎప్పుడు అనమాట, బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించవచ్చును. అది సంపాదించాం కదా సన్యాసం తీసుకోవాలనే రూల్ ఏమీ లేదు. అలానే గృహస్థాశ్రమంలో కూడా ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించాము కాబట్టి తీసుకోవాల్సిన పని లేదు. ఆయన ఒక కథలో చెప్తుంటుంటారు, ఏదో ఆ సంసారంలో ఉండేటువంటి మరి ఆయన సంపాదించలేక ఇవన్నీ నేను సన్యాసం తీసుకుంటాను అన్నట్టు ఒకడు. సన్యాసం తీసుకుంటాను, రేపు నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను రేపు పొద్దున 6 కాగానే అడవికి వెళ్ళిపోతాను నేను, ఏమో నీ ఇష్టం, నీ పిల్లలతో నువ్వు ఏమన్నా చేసుకుని నాకు తెలియదు అమ్మో, నేను మాత్రం భరాయించలేను, నా వల్ల కాదు పోషించడం, చూసుకోండి ఏమంటున్నాడు వీడు. నేను పొద్దున్నే అడవికి వెళ్ళిపోతున్నాను, అడవిలో ఎక్కడో చెట్టు కింద కూర్చుంటా, ఏ ఋషి గారు నాకు మాత్రం అక్కడ సన్యాసం తీసుకుంటున్నాను అన్నాడు. అనేటప్పుడు ఆమె తెలివిగా సరేనండి 6ంటికి వెళ్ళేది, సరే మరి మీకు అన్నం కూడా మూట కట్టిస్తాను, 12 కాగానే ఆకలిస్తుంది కదా, కాబట్టి ఆకలిస్తుంది కాబట్టి అన్నం కూడా మూట కట్టిస్తాను, అది తీసుకొని పోండి, మధ్యలో సరస్సు రాగానే అక్కడ తినండి అన్నాడు. మంచి పని అన్నాడు. సరే ఏమేం చేసింది, అన్నం మూట కట్టింది, అన్నం మూట కట్టింది ఇచ్చింది. సరే వెళ్ళాడు. ఇక వెళుతూ ఇంకా అబ్బా ఎంత సంతోషమా నాయన, ఆకలి ఇస్తున్నది, 12 అయింది, తినాలి అని ఆ సరస్సు దగ్గర కూర్చొని ఆ అన్నం మూట విప్పాడు. విప్పితే దానిలో ఏముంది అంటే ఊక, ఈ మన గొడ్లు చేయంగా చివరికి ఊక ఉంది కదా, ఊక అంతా ఊక ఉంది. ఊక ఉండేటప్పటికి అరే కోపం వచ్చేసింది, నన్ను మోసం చేసింది, నన్ను మోసం చేసింది, అన్నం మూట అని చెప్పి ఊక మూట ఇస్తుందా, దీని సంగతి తేలుస్తా అని ఇంకా చటా చటా ఇంటికి వచ్చేసాడు. ఈ చటా కోపంతో వచ్చేసేసాడు. వచ్చేసేసి ఇంటికి రాగానే ఏంటంటే వచ్చారు అని,
నువ్వు అన్నం మూటని నువ్వు నాకు ఊకం ఒకటిస్తావా, నీకు ఎంతవరకు ఉండు నీ సంగతి అంటే అప్పుడు అన్నది ఏమండి సన్యాసం తీసుకుంటాం అన్నారే, ఇంత కోపం ఉన్నటువంటి వాళ్ళు సన్యాసం ఏం తీసుకుంటారండి, ఇంత కోపం ఉన్నటువంటి సన్యాసం ఎట్టొస్తుంది నీకు, సన్యాసం రావాలంటే బ్రహ్మజ్ఞానం రావాలి ముందు, ఈ బ్రహ్మజ్ఞానం కనుక వస్తే అప్పుడు కోపం పోతుంది, బ్రహ్మజ్ఞానం లోపల ప్రవేశించుతున్నది అనుకోండి కోపం పోతుంది, ఆ కోపం పోయిన తర్వాత బ్రహ్మజ్ఞాని అవుతాడు, బ్రహ్మజ్ఞాని అయితే అప్పుడు నువ్వేం చేస్తావు, ఏ విధమైతే చెయ్యాలనో అదే చేస్తావు, గృహస్థాశ్రమంలో భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారే ధర్మంగా ప్రవర్తిస్తాం. ఇదే విషయము బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి, ఈ యాజ్ఞవల్క్య మహర్షి ఏం చేశాడు, ఇద్దరు భార్యలు ఆయనకి ఇద్దరు భార్యలు, ఆయన సరే బ్రహ్మతత్వం ఇదంతా దానిలో వస్తుందంత, మైత్రేయి కాత్యాయని అనేది ఇద్దరు భార్యలు, సంపద చాలా ఉంది ఆయనకి, ఎందుకంటే రాజులు ఇచ్చినటువంటి సంపద చాలా ఉంది ఆయనకి సంపద, అంటే ఇప్పుడు ప్రస్తుతం ధనం అంటే కోట్లు అని అంటారు చూసేది అనమాట. ఆయన ఏమన్నాడంటే యాజ్ఞవల్క్య మహర్షి ఇద్దరు భార్యలతో అంటాడు, ఈ సంపద చిరసగం పనిచేస్తున్నా, మీ దగ్గర చిరసగం తీసేసుకోండి, నేను ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నాను తపస్సు చేసుకోవడానికి అని అంటాడు. అనంటే అప్పుడు ఇద్దరు భార్యలు మైత్రేయి అనేటువంటి ఆమె ఏమంటుందనంటే, ఈ సంపద అశాశ్వతమైనటువంటి సంపద కాదు నాకు కావాల్సింది, శాశ్వతమైనటువంటి సంపద కావాలి, అది బ్రహ్మజ్ఞానము, మీ దగ్గర ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నది, ఆ సంపద నాకు ఇవ్వండి అన్నది. అప్పుడు ఆయన మైత్రేయికి బ్రహ్మతత్వం చెబుతాడు, మనకు బృహదారణ్యోపనిషత్తులో వస్తుంది. బ్రహ్మతత్వం చెప్పిన తర్వాత అప్పుడు వెళ్తాడు, అంటే ఈయన ఏం చేశాడు, గృహస్థాశ్రమాన్ని పాటించాడు, ఆ తర్వాతనే చివరికి వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సన్యాసానికి వెళ్ళిపోయాడు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కినట్టు ఉంటుంది, అది ధర్మము, ఇది అర్థం. అలా చేయండి అన్నారు, అలా చేయండి అని చెబుతూనే మధ్యలో మాత్రం మీరు బ్రహ్మ జిజ్ఞాస కూడా పట్టుకోండి అని వ్యాసుల వారు చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా నీకు 60 ఏళ్ళు వచ్చినాయండి, సీనియర్ సిటిజన్ అయినావు, ఈ బ్రహ్మతత్వం చెబుతాను కూర్చోవయా తెలుసుకో ఈ బ్రహ్మసూత్రాలు అంటే ఆయనకి ఉరకెక్కదు. ఇప్పుడు మాకున్నారు డజన్లు భగవద్గీత అంటే సరే ఇంకెక్కడ చెబుతాడో అని, నమస్కారం సార్ చెప్పవాకండి అని అర్థం అనమాట. అది చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్లే, అది అట్లా అనమాట. అది ఏమిటంటే అర్థం ఏంటి, 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఎందుకు అలవడుతుంది, ఏమీ అలవడదు, ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపణ చేస్తుంటారు, కాలాన్ని ఎంతటి దుర్వినియోగం చేస్తున్నారో అనేక మంది కనబడుతుంటారు. అందుకని మీకు బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచంలో తిరుగుతుంటే ప్రతివాడు కాలాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాడో మీకు అర్థమవుతుంటుంది, ఎంత కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, ఏమి తోచలు ఏం లేదు అనుకోండి, వేరే పోయి టీ తాగుదామా, వీడొచ్చాడు వీడొచ్చాడు గంటన్నర సేపు వృధా, ఏం చెప్పుకున్నారా, టీలు ఖర్చు అయిపోయినాయి, ఆ తర్వాత అదిగో వాడు అట్టయినాడు వీడిట్టయినాడు అని చెప్పుకొని ఇంటికి రాగానే పడుకొని నిద్రపోవటం ఉంటుంది. గంటన్నర మరి వాళ్ళ ప్రయోజనం ఏమిటి, కాలం అనేటువంటిది ఇవాళ గడిచిపోయినటువంటి కాలం రేపు వస్తుందా, ఇంకా అసలు విషయం ఏంటంటే గంట గడిచింది అని అంటే నీ ఆయుష్లో గంట పోయింది అనేటువంటిది బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి వస్తుంది. ఇప్పుడు గంట గడిచిపోయింది, 5:30కి మనం పాఠం మొదలు పెట్టాం, 5:30కి పాఠం మొదలుపెట్టి 6:30 దాకా కూర్చున్నామనంటే యమధర్మరాజు చిట్టా రాసుకుంటుంటాడు, జాగ్రత్త, చిత్రగుప్తుడితోటి జాగ్రత్త, ఇక్కడ ఫైల్ సరిగా నడుపు, నీ ఇష్టం జాగ్రత్త అని అంటాడు. ఇక్కడ ఎక్కడ కూర్చున్నారో తెలుసునా, నాకన్నా పైన ఉన్నటువంటి వాడు ఉన్నారు, పరబ్రహ్మ ఉన్నాడు, ఆ పరబ్రహ్మం దగ్గర కూర్చున్నారు వీళ్ళు, ఏమనుకుంటున్నారు, ఎంత పవరో తెలుసా ఇది అని చెబుతుంటారు చిత్రగుప్తుడికి. అంటే అర్థం ఏమిటనమాట, ఇది మృత్యువునే జయించేటువంటిది బ్రహ్మసూత్రము, ఇది అర్థమైంది. బ్రహ్మజ్ఞానం ఇది అన్నిటికన్నా మించినటువంటిది, మిగిలిన వాటి అన్నిటి కూడా
మన సుందరకాండలు, రామాయణాలు, అవి ఇవి ఇవో ఎన్నో ఉంటాయి. వీటన్నిటికన్నా దాటిపోయి ఉంటుంది అది. వీటన్నిటికన్నా దాటిపోయి ఉంటుంది అనమాట. అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సూత్రంలో ఒక్కొక్క విశేషమైనటువంటి చెబుతుంటారు. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది బ్రహ్మచర్యాశ్రమం నుంచే నేర్చుకోవండి, ఆసక్తి కలిగి ఉండండి. అందుకనే మనకు అమెరికాలో ఎక్కువగా పిల్లలు భగవద్గీతను సహస్రం వాడికి కంఠస్థం వచ్చు. వచ్చిన తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత ఆ శ్లోకానికి ఏదో అర్థం తెలుసుకుంటాడు. అర్థం తెలుసుకున్నాడు కదా, కాబట్టి క్రమంగా ఒక మంచి సన్మార్గంలో ఉంటాడు. మరి బ్రహ్మసూత్రాలు దేనిలో? భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు దేనిలో ఉన్నాయి? ప్రస్థానత్రయంలో ఉన్నాయి. అవి ప్రస్థానత్రయంలో ఉన్నటువంటి భగవద్గీత. ఆ భగవద్గీతని చిన్నతనంలో పిల్లలు చూసుకోండి ఎలా చెబుతున్నారు. కాబట్టి అర్థం ఏమిటనమాట? బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ఈ బ్రహ్మజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉండుము అని చెబుతున్నాడు అనమాట. సమాధానం దానికి చెప్పాడు. పూర్వపక్షం వేసిన దానికి ఇంత చెప్పుకున్నాం. వేదాధ్యయనం చదివిన తర్వాత వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని పొంది ఆ తర్వాత వరుసగా పొందుతారు కదా, అలా చేసుకోవాలి కదా. అంటే చివరికి అనగా బ్రహ్మతత్వం అనేటువంటిది ఆ వానప్రస్థంలో కదా, అలా చెబుతున్నారు కదా. మీరేమో బ్రహ్మచర్యంలోనే నేర్చుకోండి అని చెబుతున్నారే. ఏమిటనంటే బ్రహ్మచర్యంలోనే తెలుసుకుంటేనే, అది అర్థం. బ్రహ్మచర్యంలోనే బ్రహ్మజ్ఞానమును గురించి తెలుసుకోవటం అంటే ఆసక్తి కలిగి ఉండటము. ఇదే మనకు ప్రస్తుతం ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. భగవద్గీత పిల్లలందరికీ నా దగ్గర భగవద్గీతలో ఒక 30 పుస్తకాలు పట్టుకుపోయి ఇక్కడ దగ్గరలోనే వాళ్ళందరికీ ఒకటి నేర్పేవాళ్ళు నేర్పుతున్నారు. మరి ప్రస్థానత్రయం కదా. మరి ప్రస్థానత్రయం ఎక్కడ చెప్పుకున్నావు? దీని ప్రకారంగా విధివత్తు పుత్రాంశ చెప్పుకున్నప్పుడు బ్రహ్మ ప్రస్థానత్రయం ఎక్కడ పెట్టుకోమన్నాడు? తీసుకెళ్ళి ఎక్కడ చదవమన్నాడు? ఇది అడవులు అంటే ఏంటి? వానప్రస్థం. వానప్రస్థంలో చదవమని ఇప్పుడు ఎందుకండి అని అంటే, ఇప్పుడు వ్యాసుల వారి యొక్క అధాతో బ్రహ్మ జిజ్ఞాసను పాటిస్తున్నాము అని అర్థం. అది ఇప్పుడు బ్రహ్మసూత్ర భాష్యాన్ని పాటిస్తున్నట్టు లెక్క, అది అర్థం. ఏంటి? బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఈ భగవద్గీతను అర్థం చేసుకోవటం, చదవటం చేస్తున్నాడు అని అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వ్యాసుల వారి యొక్క సూత్రాన్ని పాటిస్తున్నాము అని అర్థం. కాబట్టి పిల్లలకి ఈ భగవద్గీత నేర్పి ఏవో కొద్ది ఒకటో రెండో శ్లోకాలకు అర్థం అట్లాగానే తెలుసుకుంటే చాలు, వాళ్ళకి నెమ్మదిగా పైకి వస్తారు. అదే అనమాట. అది అని ఇక్కడ పూర్వపక్షానికి సమాధానం చెప్పేసేసి మరలా పూర్వపక్షం ఇస్తున్నాడు. నాలుగోది పూర్వపక్షం ఇస్తున్నాడు. బ్రహ్మ జిజ్ఞాసకు ఎవరు అర్హులు? ప్రశ్న అది. బ్రహ్మ జిజ్ఞాస ఆసక్తి అంటే ఈ ఆత్మతత్వ జ్ఞానం తెలుసుకోవడానికి అర్హత ఎవరికి? వారికి ఉండవలసిన లక్షణాలు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఒకటేనా అని ప్రశ్నలు ఇస్తున్నారు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఒకటేనండి. ఎవరు అర్హులు? ఇదేమిటి? ఫలం ఏమిటి అని ప్రశ్నలు వేస్తున్నాడు ఈ పూర్వపక్షం వేస్తున్నారు. దానికి సమాధానం చెబుతున్నారు. ఏమిటి అంటే, ఎవరు అర్హులు అంటే నిత్యానిత్య వివేకము గలవారు అర్హులు. ఇది అర్థం. నిత్య అనిత్య, నిత్య అనిత్య. నిత్య అనిత్య అంటే నిత్య అంటే శాశ్వతము, అనిత్య అని అంటేనేమో అశాశ్వతము. ఏమిటి నిత్యం, ఏమిటి శాశ్వతము? పరమాత్మ శాశ్వతము. అశాశ్వతం ఏమిటంటే ఈ జగత్తు. ఇది తెలుసుకో అని చెబుతున్నాడు. అందుకనే మన శరీరమే అశాశ్వతం. అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో నిత్యమైనటువంటి పరమాత్మ కూర్చొని ఉన్నాడు. ముందు అది తెలుసుకో, ముందు అసలు ఆ విషయం తెలుసుకో అని చెబుతున్నాడు. ఇట్లా నిత్యానిత్య వివేకం అనేటువంటిది తెలుసుకో. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేటువంటిది తెలుసుకో. అదే తెలుసుకోవడానికి అక్కడ ముత్యం చెప్పి అక్కడ పెట్టాడు, అక్కడ వెండి అక్కడ పెట్టాడు. అరే వీటిల్లో నిజం ఏందో చెప్పరా? ఈ ముత్యం చెప్పు ఉంది, ఇది వెండేనా? అది కాదండి. మరి నిజమే, ఇది అండి వెండి తెలుసుకున్నాడు. అంటే ఏమిటి? ఏది నిజము, ఏది నిజం కాదు తెలుసుకున్నాడు కదా. నిజం అనేటువంటిది, నిజం అంటే సత్యము, సత్యం అనేటువంటిది తెలుసుకో అని చెబుతున్నాడు. సత్యం అనేటువంటిది తెలుసుకుంటేనే క్రమక్రమంగా తెలుస్తుంది. ఏమిటి సత్యం అని అంటే, ఈ జగత్తులో ఉన్నటువంటిది మొత్తం కూడా
ఆధారంగా ఎవరైతే ఉన్నారో ఆయన సత్యము, సత్ పదార్థము అనగా బ్రహ్మము. స్థావరాణ హిమాలయ పర్వతాలు ఏం చూస్తున్నాం, మనకు కనపడుతున్నాం, రాళ్ళు కనపడుతున్నాయి, రాళ్ళు కనపడుతున్నాయి. స్రోతసామస్మి జాహ్నవి, గంగానది కనపడుతున్నది. ఆ గంగానది ఏం కనపడుతుంది? నీళ్లు కనపడుతున్నాయి. పరమాత్మ ఏడి? పరమాత్మ రూపం ఏముంది? అది. కాబట్టి ఏంటని ఏమి అర్థం చేసుకోవాలి? వాటిల్లో ఉండేటువంటి ధ్వనిగర్భితమైన పరమాత్మను దర్శనం చేసుకున్నప్పుడే ఆ విషయము శంకర విజయంలో శంకరులు గంగలో స్నానం చేసేటప్పుడు వస్తుంది. ఆయన ఎలా గంగలో స్నానం చేశాడో ఆ శంకర విజయం చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఎలా చెయ్యాలో కూడా మనకు కూడా తెలుస్తుంది. ఇది గంగలో స్నానం అనమాట. అది ఏంటంటే ఇవన్నీ ఆ పరమాత్మని, శాశ్వతమైనటువంటి పరమాత్మను తెలుసుకో. అశాశ్వతమైనటువంటిది ఏదైతే అనిత్యమైనటువంటి దాన్ని ఉన్నదో దాన్ని పక్కకు నెట్టేసేసి శాశ్వతమైనటువంటి దాన్ని తెలుసుకో అని చెబుతున్నాడు. శాశ్వతమైనటువంటి దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నిత్యానిత్య వివేకము కలవారు అర్హులు. వీరు శమ దమాది సాధన సంపత్తి కలిగి ఉండవలెను. రెండోది అంతరింద్రియము బాహ్యేంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. ఎవరు ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకునేటువంటి వాళ్ళు అంతరింద్రియము బాహ్యేంద్రియము. కానీ ఇది మాత్రం ఎంతమంది? తక్కువ మంది. ఇంద్రియ నిగ్రహము చెబుతున్నారు. బాహ్యేంద్రియములు 5 ఇంద్రియాలు, కళ్ళు చెవులు ఉన్నాయి కదా, నిగ్రహం చేసుకుంటున్నావా? లేదు, పనికొస్తావు. అంతరింద్రియములు మనస్సు అన్ని కూడా నిగ్రహం చేస్తున్నావా? పనికొస్తావు. ఈ నిగ్రహం లేదనుకోండి పనికిరావు. నీకు ఎంట్రన్స్ లేదు. అంటే ఏంటి? నీ జీవితంలో ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడు కూడా అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాలతోటి ఉండుము. అది. కారేసుకుని పోతున్నావు కదా, అక్కడ బోర్డు కనపడది. ఏమింక బోర్డు కనపడదు? హోటల్ కనపడది. ఏమిటి? శరవణ భవన్ కనపడదు. ఆహా, శరవణ భవన్ ఏమి టేస్ట్గా ఉంటుంది కదా, ఒకసారి టేస్ట్ చూసుకొని పోదాం కదా అని కారు తిప్పేసేసి 1 గంట సేపు కూర్చొని పోయినాం అనుకో, వాస్తవానికి ఏంటి? అప్పుడు ఏదో ఈ పాఠం వస్తుంటుంది, 5:30కి ఈ పాఠం వస్తుంది. పాఠం సంగతి తర్వాత చూసుకోవచ్చులే, ఎటుకుడి ఆ బాలాజీ పంపిస్తాడుగా అనుకుని శరవణ భవన్లకు దూరేదాను. $100 వదిలించుకునేది పోయేది. అంటే ఏంటన్నమాట? ఇంద్రియ నిగ్రహం ఉందా? ఏంటి గొప్ప? అక్కడ బ్రహ్మజ్ఞానం అనేటువంటి పరమాత్మ యందు ముందు కూర్చోవటం. పరమాత్మ ముందు కూర్చున్నావు అని అంటే అర్థం ఎంతటి అదృష్టం నీకు. అది అంతరింద్రియ నిగ్రహం. అలా అనమాట. అందుకని అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహాలు 2 ఉండాలి. ఉంటేనే వీళ్ళకి అర్హత. ఎవరి? బ్రహ్మసూత్రాలు నేర్చుకునేటువంటి వాళ్లకు. ఇది అర్థం. ఇది నిజంగా పాటించచ్చు, దీనిలో సందేహం ఏమి లేదు. దీన్ని పాటించాలంటే ఒక్కటే లక్షణం. గీతలో ఏం చెప్పారు అనమాట? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పాడు. నీ ఆహారం వలననే అని చెప్పాడు. ఉల్లిపాయ బాగా టేస్ట్ అండి, సాంబార్లో వేస్తే బాగా టేస్ట్ అండి, కాబట్టి ఆ ఉల్లిపాయతో సాంబారు బాగా తింటే చాలా టేస్ట్ ఉంటుంది. శుభ్రంగా లాగించేసేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంటుంది. ఈ మొత్తం హాయిగా నిద్రపోతాడు. అయ్యా ఇప్పుడు పాఠం వస్తుంది, రేవండి నేర్చుకోండి అంటే, రేపు చూసుకోవచ్చులే, ఆయన పంపిస్తాడులే, బాలాజీ ఉన్నాడుగా ఇటు కూడా, ఆయన పంపిస్తాడులే ఒకటి, అప్పుడు చూసుకోవచ్చులే, రేపు హాయిగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది దీనిలో? ఆహారం వలన. ఇప్పుడు ఒక విషయం మీకు గుర్తుందో లేదో, దేవాలయాల్లో కానీ శుభకార్యాల్లో కానీ ఉల్లిపాయ వాడరు. అది నిషేధం. అదేంటి? ఉల్లిపాయ ఏంటంటే తమో గుణాన్ని తెచ్చిపెడుతుంటుంది. తమో గుణం లక్షణం ఏంటంటే బాగా నిద్ర అనమాట. దానికి అట్లా చేస్తుంది అనమాట. ఎందుకు చెప్పుకుంటున్నామనంటే మనం అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాలను మీరు పాటించాలి. అందుకని మనం ఇంత క్రితం దీనిలో చదువుకున్నాం ఏమిటనంటే, మనం తినే ఆహారం ఉన్నది చూసావు, ఆహారంలో మొదటి భాగము మనస్సు గెలుపుతుంది.
నీళ్లు తాగుతున్నాం, నీళ్లలో ఉన్నటువంటి మొదటి భాగము దేనికి ప్రాణానికి వెళ్ళిపోతుంది. అక్కడ దానిలో చెప్పాడు గురువు గారు శిష్యుడి దగ్గర, ఒరే 15 రోజులు అన్నం తినవాకరా, మంచినీళ్ళు మాత్రం తాగన్నాడు. ఎందుకు చచ్చిపోకుండా ఉంటాను వీడు, మంచినీళ్ళు మాత్రం తాగరా అన్నాడు. 15 రోజులు అయిపోయింది. తర్వాత అరే నీకు వేదం వచ్చుగా అభిజపురా అన్నాడు. నాకు అది ఏం గుర్తు రావట్లేదు అన్నాడు. సరే అయితే అన్నం తినకాస్తా. తిన్నాడు. తిన్న తర్వాత చెప్పరా 2 పేజీలు అయితే గుర్తుకు వస్తున్నాయి. సరే చెప్పు. ఇంకొక రోజు గడిచింది. ఎరా ఇంకా మళ్ళీ అన్నది నా తిన్నా. సరే ఇప్పుడు అప్పు చెప్పిన మొత్తం అప్పు చెబుతానంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అర్థం. అది ఇది నిజమే కదా, ఇది ఎట్లా అనమాట. అందుకని ఆహారం అనేటువంటిది ఇది మాత్రం బాగా జాగ్రత్తగా పట్టుకోండి, అది అర్థం. అది కాబట్టి ఆహారం అనేటువంటిది మనకు భగవద్గీతలో చెప్పాడు. అట్లనే విహారములు, ఆహార విహారములు ఇవన్నీ కూడా కంట్రోల్. ఈ కంట్రోల్లో గనక ఉండి వాటిని నిగ్రహ శక్తితోటి కంట్రోల్ అన్నాడు, అది దాని అర్థం అంతే, వద్దని కాదు, కంట్రోల్ అనమాట. అలా ఉంటే అప్పుడు సరిగ్గా ఈ శరీరంలో ఉన్న మనస్సు బుద్ధులు పనిచేస్తాయి. అప్పుడు కూర్చుంటావు బ్రహ్మజ్ఞానం దగ్గర. ఇది అనమాట దీనే విషయం. నిత్యానిత్య వివేకం గల వారు అర్హులు, వీరు శమ దమాది సాధన సంపత్తి కలిగి ఉండాలి అని దీని గురించి శమదములు ఇంకా వివరం చెబుతున్నారు. ఇది మొదటి సూత్రం, ఇంకా పూర్తి కాలేదు. ఈ మొదటి సూత్రం ఈసారి క్లాసులో పూర్తి కావచ్చు. ఆ తర్వాత రెండో సూత్రాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఎక్కువగా దీనిలో పూర్వపక్షాలు ఇంకా ఉన్నాయి. అయితే సంక్షిప్తం చేశానమాట. ఇది సంక్షిప్తం చేసి చెప్పుకున్నాం అంతవరకు. శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.